శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే చూడండి. షష్ఠ స్థానంలో రవి, బుధ, కుజ, శని 4 గ్రహాల యొక్క సంచారము. అలాగే గురువు గారి 9వ స్థానంలో, ఏకాదశంలో కేతువు వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఈ విధంగా ఉంది అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలని అర్థం. ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనం వస్తుంది, దైవ బలం ఉంది. అలాగే దైవం మీకు వెన్నంటి ఉన్నారా అనేటట్టుగా మీ పనులన్నీ విజయావకాశాల వైపు పరిగెడుతూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అలాగే దైవ బలం అనేది మీకు ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ చిన్న దైవ ప్రార్థన చేసినా భగవంతుడు మీ మొర ఆలకించాడా అన్న విధంగా ఉండి ఆ పని అయిపోతుంది. అలాంటి పరిస్థితి. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం ఉంది. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య అనుబంధం ఉంది. అలాగే పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. దైవ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటి వాటికి ధన సహాయం చేయడం గానీ అలాంటి వాటిలలో పాల్గొనడం గానీ ఉంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళవలసి వచ్చినా అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే శారీరక పరమైన రుగ్మతల విషయంలో గానీ, కోర్టు కేసుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని పనులు శత్రువుల యొక్క ఉనికిని తెలుసుకుంటారు. వీళ్ళ వల్ల మనకి ఇలాంటి హాని జరుగుతోంది అని చెప్పి తెలుసుకుని వాళ్ళని ఎలాగా సమర్థవంతంగా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోగలుగుతారు. మీ అంచనాలన్నీ కూడా నిజం అవుతాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గింపజేస్తారు. మిత్రులు మంచి సహాయ సహకారాలుగా ఉంటారు. ఔషధ సేవ మటుకు అవసరం అవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి విషయాలు జరుగుతాయి మీకు. అయితే సంతాన విషయంలో పూర్తి జాగ్రత్త వహించండి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చదువు విషయంలో ఉన్నత చదువు చదివే విద్యార్థులకి చాలా బాగుంది. ప్రాథమిక చదువు చిన్న పిల్లలకి 10th క్లాసు, ఇంటర్ అలా ఆ స్థాయి వరకు చదివే వారందరూ కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, చేతి వృత్తుల వారు ఎవరైనా సరే చక్కటి ఆదాయంతో ఉంటారు, కీర్తి ప్రతిష్టలతో ఉంటారు, సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉన్న వాళ్ళకి చక్కగా జరుగుతాయి. అనేక విధాల ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబం ఎక్స్పాండ్ అవుతుంది. అన్ని విధాల మీ కోరికలు అనేవి చక్కగా తీరేటటువంటి మార్గంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 7వ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చింది. ఇది చాలా చాలా బాగుంటుంది. రవి గారి యొక్క సంచారం వల్ల అంతగా ఉపయోగాలు అయితే ఏమీ ఉండబోవడం లేదు. చంద్రుని యొక్క స్థితి సంచారం మీకు పబ్లిక్ రిలేషన్స్ ని మరింత బాగా చేరువ చేసే విధంగా ఉన్నది. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం వస్తుంది. ధనము భద్రం చేసుకోవడానికే ప్రయత్నం చెయ్యండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం.